Hi everyone. This lesson is for Usman University degree English semester 2, Mending Wall, written by Robert Frost, Poetry, Unit 7. సో సమ్మరీ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. ద దిస్ ఇస్ ద వాల్. ఓల్డెన్ డేస్లో మనకి వాల్స్ ఎట్లా ఉంటుండే, ఇట్లా రాళ్ళతో కట్టిన వాల్స్ ఉంటుండే. సో ఇప్పుడు ఏమవుతుంది, సిమెంట్ చేసిన వాల్స్ కాకుండా, గోడలు కాకుండా ఇట్లా రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చబడి ఉన్న రాళ్ళు ఉండేవి. సో ఇది మనకి ఈ పోయంలో మనకి రాబర్ట్ ఫ్రాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన ఫామ్కి, తన నేబర్ ఫామ్కి, ఇది తన ఫాము, ఇటువైపు ఉన్నది నేబర్ పొరుగువాడి ఫామ్, వ్యవసాయ భూమి, వాటి మధ్యలో ఇది ఒక వాల్ ఉంది. సో దీన్ని రిపేర్ చేయడానికి వస్తారు. సో మెండింగ్ అంటే ఇక్కడ రిపేర్ అని ఒక మీనింగ్, అంటే రాళ్ళు పడిపోతే పెట్టడానికి. సో దానికి సంబంధించి మెటఫరికల్గా ఎలా రాబర్ట్ ఫ్రాస్ట్ మనకి పోయిట్లు ఎక్స్ప్లెయిన్ చేసాడో చూద్దాం. సో అబౌట్ ద పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్, 1874, he was born in 1874. He was one of the most loved American poets of the 20th century. సో 20th centuryలో అతను బాగా పేరు పొందిన, అందరూ ఇష్టపడే అమెరికన్ పోయెట్. సో అతను 11 ఏళ్ళ ప్రాయంలోనే అతని యొక్క ఫాదర్ చనిపోయాడు, ఫ్రాస్ట్ ఫాదర్. ఆ ఫ్రాస్ట్ ఒక ఫార్మర్గా, రైతుగా పనిచేశాడు, ఫ్యాక్టరీలో మిల్ వర్కర్గా పనిచేశాడు, కోబ్లర్, షూస్ రిపేర్, చెప్పులు రిపేర్, కోబ్లర్ పని కూడా చేశాడు. అలాగే టీచర్గా కూడా హీ టాట్ lessons to the students, and also he wrote poetry during his free time, and he became famous for using simple everyday language to talk about deep ideas like life, nature and people's feelings. సో అతను తన పోయిటరీలో లైఫ్ గురించి, ప్రకృతి గురించి, అలాగే పీపుల్ యొక్క ఫీలింగ్స్ గురించి, ఈ సామాన్యులు మాట్లాడుకునే భాషను ఎవ్రీడే లాంగ్వేజ్, ఆ వ్యవహారిక భాషలోనే అతను రాసేది. సో అతని పోయమ్స్ ఎక్కువగా కాన్వర్జేషన్ స్టైల్స్లో ఉండేది. కాన్వర్జేషన్ అంటే సంభాషణ రూపంలో ఉండేది. ఇప్పుడు ఇది కూడా మరి కాన్వర్జేషన్ స్టైల్లోనే ఉంటుంది. ఈ పోయము సంభాషణ, మాట్లాడుతున్నట్టు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న పోయం ఇది. సో ఇది ఇతను పులిట్జర్ ప్రైజ్ 4 సార్లు గెలిచాడు, 4 times. ఇంతవరకు ఆ విధంగా ఎవరు 4 times గెలిచిన పోయిట్ లేడు. సో అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1958లో ఇతన్ని పోయిట్ లారెట్గా ప్రకటించింది. అలాగే ఈ మెండింగ్ వాల్ అనే బుక్, సో 1914లో నార్థన్ ఆఫ్ బోస్టన్ అనే బుక్ నుంచి తీసుకోబడింది. ఇప్పుడు మెండింగ్ వాల్ మనకి ఇతని యొక్క ఫార్మర్, రైతుగా ఉన్న అనుభవం నుంచే, అతని యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచే ఈ పోయం మనకి చూపిస్తున్నాడు. సో అతను ఫార్మర్గా పనిచేశాడు, టీచర్గా పనిచేశాడు, ఫ్యాక్టరీ మిల్ వర్క్గా పనిచేశాడు అన్నాడు. కాబట్టి అతని యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకి ఈ మెండింగ్ వాల్లో చూస్తాం. సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికన్ పోయెట్. సో టైటిల్ యొక్క మీనింగ్ చూద్దాం మనం. సో మెండింగ్ వాల్ సమరీలో మెండింగ్ వాల్ అనేది టైటిల్ ఏంటి అంటే, ఇక్కడ మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. మెండింగ్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే రిపేరింగ్ అని అర్థం. ఏదైనా పాడైతే దాన్ని రిపేర్ చేయడము, ఫిక్స్ చేయడం. సో ఇక్కడ మెండింగ్ వాల్ అంటే గోడ పడిపోయింది, బ్రోకెన్ స్టోన్ వాల్, బోల్డర్స్ అని కింద పడ్డాయి, వాటిని సరి చేస్తూ మళ్ళీ గోడను చక్కబెట్టాలి. సో ఇది ఇక్కడ మెండింగ్ వాల్ అంటే పడిపోయిన గోడ, లేదా అక్కడక్కడ రాళ్ళు పడిపోయాయి, దాన్ని పెట్టి సరిగ్గా పేర్చి ఒక గోడలాగా చేయాలి. ఇది మెండింగ్ వాల్. సో ఇక్కడ ఎవ్రీ స్ప్రింగ్, ప్రతి స్ప్రింగ్ సీజన్లో, వింటర్ తర్వాత వచ్చిన స్ప్రింగ్ సీజన్లో ఇద్దరు వ్యక్తులు ఆ గ్యాప్స్ని ఫిలప్ చేస్తారు. దే మెంట్ ద గ్యాప్స్ అంటే ఆ రాతి కట్టడంతో కట్టిన గోడలో రాళ్ళు పడిపోతే అక్కడక్కడ మధ్యలో గ్యాప్స్ ఏర్పడితే ఆ గ్యాప్స్ని అతను పొరుగువాడు అతని యొక్క పొలం నుంచి, పోయేటు తన యొక్క స్పీకర్ తన యొక్క పొలం నుంచి ఆ రాళ్ళు పేర్చి మళ్ళీ గోడని యథావిధంగా చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇప్పుడు టైటిల్ మెండింగ్ అంటే ఇంకో రకం కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే హీలింగ్ అని, ఇంప్రూవింగ్ రిలేషన్షిప్ అని మనకి పోయేం చదివితే మనకు అర్థమవుతుంది. సో పోయేటు ఈ వాల్స్ ఎందుకు మనకి అని ప్రశ్నిస్తాడు. అంటే మనుషుల మధ్యలో గోడలు ఎందుకు? సో ఒక బ్రాడ్ నేచర్తో మనం ఉండాలి, బ్రాడ్ మైండెడ్గా ఉండాలని. సో ఆ విధంగా మెండింగ్ అనేది ఒక హీలింగ్ లేదా ఇంప్రూవింగ్ రిలేషన్షిప్, సంబంధాన్ని మెరుగుపరిచే విధంగా ఉండదని టైటిల్ సజెస్ట్ చేస్తాం. సో పోయం గురించి చూద్దాం ఇప్పుడు. ఇట్స్ ఎ థాట్ఫుల్ పోయం, మనకి ఇది ఆలోచింపజేస్తుంది పోయం. ఇది టాక్స్ అబౌట్ 2 neighbors. సో ఇద్దరు నేబర్స్ గురించి, పొరుగు వాళ్ళు, ఇతను స్పీకర్, అలాగే అతని పక్క పొల ఉన్న వ్యక్తికి సంబంధించిన విషయం ఇది.
సో వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో మధ్యలో ఇద్దరిని వాళ్ళ ల్యాండ్ని డివైడ్ చేస్తూ కట్టుకున్న ఒక ప్రహరీ గోడ. సో మనం తెలుగులో దాన్ని కంచె అంటాము, లేదా దరి అంటాము, లేదా మనకి గోడ అంటాం, అడ్డు గోడ. సో అట్లా కంచె, రెండు పొలాల మధ్యలో ఒక కంచె ఉంది, బౌండరీ ఉంది. అది ఎవ్రీ స్ప్రింగ్ సీజన్లో వాళ్ళు రిపేర్ చేస్తారు. సో ఈ పోయం మనకి 45 లైన్స్ ఉంది మొత్తం కూడా. ఇందులో స్టాంజాస్ డివిజన్స్ ఏమీ లేవు. సో జనరల్గా పోయంలో 1 స్టాంజా 1 స్టాంజా 2 ఉంటాయి. ఇట్లా స్టాంజాస్ ఏం లేవు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే వరుసగా ఉంటాయి. స్టాంజాస్ అటువంటి డివిజన్స్ ఏం లేవు. మొత్తం 45 లైన్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి సింపుల్ కాన్వర్జేషన్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. సాధారణమైన కాన్వర్జేషన్ అంటే సంభాషపరమైన భాష, అంటే ఇతరుల వ్యక్తితో మాట్లాడుతుంటే ఏ విధంగా ఉంటుంది భాష, ఆ విధంగా సింపుల్గా ఉంటుంది. సో దో ద పోయం అపియర్స్ సింపుల్, ఇట్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్స్ డీప్ ఐడియాస్ అబౌట్ హ్యూమన్ నేచర్, ట్రెడిషన్స్, కమ్యూనికేషన్స్ అండ్ బౌండరీస్. సో మనకి ఈ పోయం సింపుల్గా కనిపిస్తున్నా కానీ ఇందులో మనకి ఎక్స్ప్లోర్ చేస్తే చాలా డీప్ మీనింగ్ మనకి కనిపిస్తుంది. అంటే మనిషి యొక్క స్వభావము, ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, సో కమ్యూనికేషన్, ఈ బౌండరీస్, సరిహద్దులకు సంబంధించి డీప్ ఐడియాస్ మనము ఈ పోయంలో తెలుసుకుంటాం. అంటే ఫ్రాస్ట్ మ్యూజిక్స్ కూడా ఉంటాయి. ఫ్రాస్ట్ యొక్క ఆలోచనలు ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. ఫ్రాస్ట్ యూజెస్ ఎ రూరల్ సెట్టింగ్ టు క్వశ్చన్ వెదర్ పీపుల్ రియల్లీ నీడ్ బ్యారియర్స్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్. సో ఈ ఫ్రాస్ట్ మనకి స్పీకర్ ఒక ఈ రూరల్ సెట్టింగ్లో, ఈ గ్రామీణ వాతావరణంలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. నిజంగా వ్యక్తులకి, ప్రజలకి బ్యారియర్స్ అవసరమా? వాళ్ళ రిలేషన్షిప్స్లో, వాళ్ళ సంబంధాల్లో బ్యారియర్స్ అంటే అడ్డుగోడలు, అడ్డంకులు అవసరమా? అందుకే మనకి ఈ వాల్ అవసరమా అని అడుగుతారు అనమాట. అంటే మనుషుల మధ్యలో ఈ వాల్స్ అనేవి సంబంధాలను దూరం చేస్తుంది. కాబట్టి ఈ వాల్స్ లేకుండా ఉంటే వ్యక్తులు దగ్గరలో ఉంటారు, కలిసిమెలిసి ఉంటారని పోయేటి యొక్క భావన. పోయం ఎట్లా బిగిన్ అవుతుంది చూద్దాం. ఫేమస్ లైన్ ఇది, సంథింగ్ దెర్ ఈస్ దట్ డజంట్ లవ్ ఎ వాల్. సో ఇక్కడ స్పీకర్ ఏమంటున్నా అంటే నేచరే అగనెస్ట్గా ఉంది వాల్స్కి. సో ఈ అడ్డుగోడలకి, కంచెకి, అలాగే ఈ దరి, ఈ ప్రహరీ గోడలకి అడ్డుగోడగా కాదనుకు చేసేదే, వ్యతిరేకంగా ఉండేదే నేచర్, ప్రకృతే వాల్స్కి అగనెస్ట్గా ఉంది. ఎందుకంటే వింటర్లో ఏమవుతుంది అంటే అక్కడ ఫ్రోజన్ గ్రౌండ్, సో ఆ వాటర్ అంతా కూడా కింద ఫ్రోజ్ అయ్యి అంత గట్టి ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవడం వల్ల ఆ రాళ్ళ మధ్యలో క్రాక్స్ వస్తాయి. సో ఆ గోడలో క్రాక్స్ వచ్చి మధ్యలో గ్యాప్స్ ఏర్పడతాయి. రాళ్ళు మధ్యలో గ్యాప్స్ ఏర్పడి అవి పడిపోయి స్టోన్స్ పడిపోతాయి, బౌల్డర్స్ కింద పడిపోతాయి. సో స్టోన్స్ ఫాల్ డౌన్ అండ్ క్రియేట్ గ్యాప్స్. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ వచ్చిందో, వింటర్ తర్వాత స్ప్రింగ్ సీజన్ రాగానే అప్పుడు మళ్ళీ ఈ గ్యాప్స్ అని ఫిలప్ చేస్తూ పోతారనమాట. అతని వైపు ఆయన పెట్టుకుంటాడో, తన వైపు స్పీకర్ పెట్టుకుంటూ వెళ్ళి ఆ గ్యాప్స్ని ఫిలప్ చేస్తారు. అదే కాకుండా ఈ వింటర్ సీజన్లో కాకుండా హంటర్స్ కూడా ఈ వాల్ని డ్యామేజ్ చేస్తారు. సో వాళ్ళు ర్యాబిట్స్ చేజ్ చేయడానికి, ర్యాబిట్స్ పట్టుకోవడానికి ఆ రాళ్ళను అటు ఇటు పడేస్తారు. అట్లా గ్యాప్స్ ఏర్పడతాయి. సో ఇంకా ఈ విధంగా న్యాచురల్ ఫోర్సెస్, గ్యాప్స్ ఏర్పడడానికి, ఈ స్టోన్స్ పడిపోవడానికి, బోల్డర్స్ పడిపోవడానికి కారణం, అలాగే హ్యూమన్ యాక్టివిటీస్ అంటే హంటర్స్, ఇవి రెండు కూడా కారణమే. ద స్పీకర్ ఫీల్స్ దట్ వాల్స్ ఆర్ అన్నెసరీ అండ్ ఈవెన్ అన్యాచురల్. స్పీకర్ ఏమనుకుంటాడంటే ఈ వాల్స్ అన్నీ కూడా పనికిరానివి, అవసరం లేదు, మనకి అన్నెసరీ అండ్ నేచర్ కూడా అగెనెస్ట్ ఇది అని చెప్తున్నాడు అనమాట. సో స్ప్రింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ ఈ స్ప్రింగ్ సీజన్, ఈ ఋతువు వచ్చినప్పుడు ద స్పీకర్ అండ్ హిస్ నేబర్ మీట్ టు రిపేర్ ద వాల్. సో ఈ మాట్లాడుతున్న స్పీకరు అంటే పోయేటు, అలాగే ఆయన పొరుగువాడు, పక్క వ్యక్తి, ఆ పక్క పొలం వ్యక్తి, ఇద్దరు ఆ గోడని రిపేర్ చేయడానికి కలుస్తారు. ఎవ్రీ స్ప్రింగ్ ఇది జరుగుతుంది, ప్రతి స్ప్రింగ్ సీజన్లో ఇది జరుగుతుంది, స్ప్రింగ్ కాలంలో. దిస్ ఇయర్లీ యాక్టివిటీ బికమ్స్ ఎ ట్రెడిషన్. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఒక ట్రెడిషన్ లాగా, ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. సో వాళ్ళిద్దరు కూడా ఆ గోడ నుండి నడుచుకుంటూ వస్తారు, అంటే అటువైపు అతను, ఇటువైపు ఇతను. సో దే వాక్ అలాంగ్ ద వాల్ టుగెదర్, ఈచ్ స్టేయింగ్ ఆన్ హిస్ ఓన్ సైడ్, ఎవరి సైడ్ వాళ్ళే ఉంటారు. సో దే పికప్ ఫాలెన్ స్టోన్స్, కింద పడిపోయిన, అండ్ ప్లేస్ దెమ్ బ్యాక్ కేర్ఫుల్లీ. సో కింద పడిపోయిన ఫాలెన్ స్టోన్స్ని తీసి మళ్ళీ జాగ్రత్తగా పేర్చుతారు. సో అంటే ఇవి సిమెంట్తో కట్టిన గోడలు కావు, తర్వాత మోటారు వాడిన గోడలు కావు, బ్రిక్స్ కావు,
ఇటుకలతో కట్టిన గోడలు కావు. మీకు తెలుసు పాతకాలంలో ఉన్న గోడలు ఎలా ఉండేవి, అన్నీ రాళ్ళు పేల్చి ఒకదానిపైన ఒకటి రాళ్ళు పేర్చి పెట్టే గోడ అనమాట. సో అదే ఇది. సో మీరు పిక్చర్లో కూడా చూసారు ఈ విధంగా గోడ ఎలా ఉందో చూడండి. ఈ విధంగా నాట్ బిల్ట్ బై బ్రిక్స్ అండ్ నాట్ బిల్ట్ బై నాట్ సిమెంటెడ్, నాట్ యూజ్డ్. Okay. So the speaker humorously says that the stones are like loaves and balls. So loaf ki plural loaves. సో లోఫ్ అంటే ఒక బ్రెడ్ ముక్క, లోవ్స్ అంటే ఆ బ్రెడ్ ముక్కలు అని అర్థం. కానీ ఇక్కడ ఆ పోయంలో మనకి పోయిట్ హ్యూమరస్లీ సేస్, హాస్యపూరితంగా ఏం చెప్తున్నారంటే ఆ స్టోన్స్ ఎలా ఉన్నాయి, ఆ బోల్డర్స్ ఎలా ఉన్నాయి అంటే లోవ్స్ లాగా కనిపిస్తున్నాయి అతనికి, అంటే బ్రెడ్ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి ఒకే షేప్లో ఉండవు, రకరకాల షేప్లో ఉంటాయి. సో అన్నీ ఈవెన్గా ఉండవు, రెక్టాంగులర్గా ఉండవు. సో అట్లా ఆ లోవ్స్ బ్రెడ్ ముక్కలాగా కనిపిస్తున్నాయి. మళ్ళీ కొన్ని ఏ విధంగా కనిపిస్తున్నాయి, బాల్స్ లాగా కనిపిస్తున్నాయి, అంటే గుండ్రంగా కనిపిస్తున్నాయి. కొన్ని బ్రెడ్ ముక్కలాగా కనిపిస్తున్నాయి, కొన్ని గుండ్రంగా కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా పోయిట్ హ్యూమరస్గా చెప్తున్నాడు. సో లోవ్స్ అండ్ బాల్స్ దట్ డు నాట్ ఈజీలీ బ్యాలెన్స్. సో దీనివల్ల అవి ఒకటి అన్నీ ఒకే రకంగా ఉండవు కాబట్టి రాళ్ళు పేర్చినప్పుడు బ్యాలెన్స్గా ఉండడం చాలా కష్టం. సో అట్లా బ్యాలెన్స్ ఉండేటట్టు, పడిపోకుండా ఉండేటట్టుగా వాటిని పేర్చాలి, చాలా కేర్ఫుల్గా పేర్చాలి. సో సమ్ టైమ్స్ దే హ్యావ్ టు యూజ్ ఎ స్పెల్ టు కీప్ ద స్టోన్స్ ఇన్ ప్లేస్. సో ఆ ప్లేస్లో అదే ప్లేస్లో అట్లా ఉంచడానికి, స్టోన్స్ ఉండడానికి ఈ స్పీకర్ అలాగే అతని యొక్క నేబర్ వాళ్ళు ట్రిక్స్ ప్లే చేయాల్సి వస్తుంది. అంటే ఎట్లయితే పెడితే బాగా ఫిక్స్ అవుతాయి, కదలకుండా ఉంటాయడానికి అలా చేసేది అనమాట. సో దిస్ ప్లేఫుల్ టోన్ షోస్ ద స్పీకర్ డస్ నాట్ టేక్ ద వాల్ సీరియస్లీ. ఈ ఆశపూరితమైన లైట్ హార్టెడ్ అండ్ ప్లేఫుల్ వాయిస్ టోన్ తోటి మనకి ఏమర్థం అవుతుంటే స్పీకర్ ఈ గోడని చాలా సీరియస్గా తీసుకోలేదు, ఈ కంచెని, ఫెన్స్ని. సో ద స్పీకర్ క్వశ్చనింగ్ నేచర్. స్పీకర్ బిగిన్స్ టు క్వశ్చన్ ద పర్పస్ ఆఫ్ ద వాల్. సో నేచర్ని ప్రశ్నిస్తున్నాడు, ఏంటి అసలు మనకి వాల్ యొక్క అవసరం ఏంటి. He says that his land has apple trees while the neighbor has pine trees. ఇతను ఏమంటున్నాడు అంటే తన భూమిలో, తన పొలంలో యాపిల్ ట్రీస్ ఉన్నాయి, పక్క పొరుగువాడి పొలంలో పైన్ ట్రీస్ ఉన్నాయి. సో యాపిల్ ట్రీస్ నెవర్ క్రాస్ ద బౌండరీ అండ్ ఈట్ పైన్ కోన్స్. సో నా యాపిల్ ట్రీస్ ఎప్పుడు కూడా వాళ్ళ భూమిలోకి వెళ్ళి, ఆ బౌండరీ దాటి వెళ్ళి అక్కడున్న పైన్ కోన్స్ను తినవు. సో ఆ పైన్ కోన్స్ అంటే పైన్ అంటే చాలా ఎత్తైనవి. సో ఈ పైన్ కోన్స్, పైన్ ట్రీస్ ఇటువైపు బౌండరీ దాటి ఇటు రావు. కాబట్టి ప్రాబ్లం ఏముంది, వై ఇస్ ద వాల్ నెసరీ. సో ఎందుకు మనకి ఆ గోడ. అలాగే కౌస్ ఉన్నాయి, కౌస్ ఇప్పుడు మనకి లేవు, ఈ కౌస్ అటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు అని స్పీకర్ వాల్ ఈజ్ అన్నెసరీ అని చెప్తున్నాడు. ఇట్స్ నాట్ నెసరీ బిట్వీన్ అస్ అని అతని నేబర్కి చెప్తున్నాడు. సో నేబర్ని ఏమడుగుతాడు చూడండి, వై డూ దే మేక్ గుడ్ నేబర్స్. This question shows that speaker believes in logical thinking rather than blind tradition. సో స్పీకర్ ఏమంటున్నాడంటే మంచి నేబర్స్ని ఎలా. సో స్పీకర్ ఒక లాజికల్ థింకింగ్లోనే నమ్ముతున్నాడు, బ్లైండ్ ట్రెడిషన్ కాకుండా. సో అతని యొక్క నేబర్ ఏమో ఒక ట్రెడిషన్ ఫాలో అవుతున్నాడు. ఏంటి, గోడ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది, అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కానీ స్పీకర్ ఏమంటున్నాడు, మోడర్న్ థింకింగ్తో, లాజికల్ థింకింగ్తో, అలాగే ఒక బ్రాడ్ మైండెడ్గా మనకి వాల్ అవసరమా. సో వాల్ లేకున్నా వీఆర్ యునైటెడ్. సో ఇది మనల్ని డిస్టెన్స్ చేస్తుంది, దుద్దాన్ని దూరం చేస్తుంది. సో వాల్ లేకపోతే కూడా మనం కలిసి ఉంటాము, వాల్ అవసరం లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేబర్ యాటిట్యూడ్ ఏముంది చూడండి, పొరుగు అతను ఎలా మాట్లాడుతున్నాడు, పక్కవాడు. నేబర్ రిప్లైస్ ఓన్లీ విత్ ట్రెడిషనల్ సేయింగ్. సో సాంప్రదాయబద్ధంగా అతను ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్స్. సో దిస్ ఇస్ అ ఫేమస్ లైన్ ఫ్రమ్ ది పోయం. గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నేబర్స్. ఫెన్స్ అంటే కంచె, మన తెలంగాణలో దరి అంటాము, లేదా ఇక్కడ గోడ. సో గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్స్. సో మంచి ఫెన్సెసే మంచి నేబర్స్ని చేస్తుంది అని నమ్ముతున్నాడు అతను. ఎవరు, నేబర్ నమ్ముతున్నాడు. సో గోడ ఫెన్స్ ఉండడం వల్ల ఏ ఇబ్బందులు రావు, ఎవరు భూమిని ఎవరు జరగడానికి అవకాశం ఉండదు. సో ఇటు నుంచి అటు ఏం వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం సంబంధాల్ని మంచిగా ఉంచుకోవచ్చు, ఇబ్బందులు రావు, గొడవలు రావు అని ఆ పక్క పొరుగు అతను నమ్ముతున్నాడు. కానీ స్పీకర్
ఫెన్స్ ఉండకూడదు, వాల్స్ అన్నెసరీ, మనం బ్రాడ్ మైండ్తో ఉండాలి, మోడర్న్గా ఉండాలి, లాజికల్ థింకింగ్ చూడండి, ట్రెడిషనల్గా ఆలోచించొద్దు అని స్పీకర్ చెప్తా ఉన్నాడు అతని యొక్క నేబర్కి. సో ఇక ఈ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్, ఇంకా ముందు ఆ విషయం ఏం చెప్పలేదు. ఈ సింప్లీ రిపీట్స్ వాట్ హిస్ ఫాదర్ యూజ్ టే. సో అతను ఏం రిపీట్ చేస్తున్నాడు, సింపుల్గా అలా నాన్న ఏం చెప్పాడో అదే రిపీట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ గాట్ ల్యాండ్ ఫ్రమ్ హిస్ ఫాదర్. సో గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్స్. ఈ మాటనే చెప్తున్నాడు. ద స్పీకర్ డిస్క్రైబ్ ద నేబర్ యాజ్ మూవింగ్ ఇన్ డార్క్నెస్. సో నాట్ ఫిజికల్ డార్క్నెస్ బట్ మెంటల్ డార్క్నెస్. స్పీకర్ ఇక్కడ ఏమంటున్నాడంటే నేబర్ని నువ్వు ఇంకా చీకట్లోనే వెళ్తున్నావు అంటే, ఇక్కడ చీకటి అంటే నిజమైన చీకటి కాదు, సో ఫిజికల్ డార్క్నెస్ కాదు, మెంటల్ డార్క్నెస్ అంటే నువ్వు మానసికంగా ఇంకా వెలుతుల్లోకి రాలేదు అంటే నువ్వు గొప్పగా ఆలోచించడం లేదు, ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించడం లేదు, అలాగే ఉన్నావు, ఒక ట్రెడిషనల్గా ఉన్నావు. సో యు ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు లైట్, యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్. సో దట్ ఈస్ యు ఆర్ నాట్ మెంటల్లీ వెరీ పాజిటివ్ అని చెప్తున్నాడు. దిస్ మీన్స్ ద నేబర్ డస్ నాట్ థింక్ డీప్లీ ఆర్ క్వశ్చన్ ఓల్డ్ కస్టమ్స్. సో దీని అర్థం ఏంటంటే ఆ పొరుగు వ్యక్తి, ఆ నేబర్ చాలా లోతుగా ఆలోచించలేకపోతున్నాడు. డస్ నాట్ థింక్ డీప్లీ, అలాగే క్వశ్చన్ ఓల్డ్ కస్టమ్స్, పాత పద్ధతులని ప్రశ్నించలేకపోతున్నాడు. కానీ స్పీకర్ మాత్రం ఈజ్ క్వశ్చనింగ్ ఓల్డ్ కస్టమ్స్ అండ్ ఓల్డ్ ట్రెడిషన్స్. వై ద వాల్స్ ఆర్ necessary. So we don't need walls, and it distances people, it creates barriers between people. So ikkada the neighbor represents traditional thinking while the speaker represents modern questioning. So mending wall is more than a poem about repairing a boundary wall. ఇది మనకు ఒక బౌండరీ వాల్ రిపేర్ చేయడం అనే కాదు, అంతకంటే మించి దీని అర్థం ఉంది. ఏ విధంగా అంటే, so it is deep reflection on human behavior and social customs through conversation between two neighbors. So ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఉన్న సంభాషణతో రాబర్ట్ ఫ్రాస్ట్ మేక్స్ us think about whether boundaries are necessary for peaceful relationships. రాబర్ట్ ఫ్రాస్ట్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ మనకి ఏం కాన్వర్జేషన్ క్రియేట్ చేసినంటే, అసలు ఈ బౌండరీస్ మనకు అవసరమా, ప్రశాంతంగా ఉండడానికి, సంబంధాలను శాంతియుతంగా ఉంచుకోవడానికి ఈ బౌండరీ అవసరమా, వెదర్ దే క్రియేట్ డిస్టెన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్. ఆ బౌండరీస్ అనేవి మనకి దూరాన్ని పెంచుతాయా, మిస్అండర్స్టాండింగ్కు దారితీస్తాయా అని మనని ఆలోచింపజేయడానికి ఈ పోయంలో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్వర్జేషన్ ఇచ్చారనమాట. ఈ త్రూ ది కాన్వర్జేషన్ బిట్వీన్ టూ నేబర్స్, సో he makes us think about whether boundaries are necessary for peaceful relationships or whether they create distance and misunderstanding. సో ఇక్కడ ఇంకొక రకంగా మనం మెటాఫరికల్గా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ బౌండరీస్ మనుషుల మధ్యలో గోడలుగా ఉండడము, సో అలాగే రెండు గ్రూప్ల మధ్యలో బ్యారియర్గా, ఈ విధంగా వ్యక్తులందరూ సొసైటీలో బ్యారియర్స్తో, అడ్డుగోడలుగా, మతం అనే అడ్డుగోడలతో, మనకి కన్వే చేసుకుంటే కులం అనే అడ్డుగోడలతో మనం ఇంకా ఆ విధంగానే ఉంటున్నాం. సో ఈ అడ్డుగోడలు తొలగించుకోవాలి అని ఒక మెటాఫరికల్ మీనింగ్తో మనకి ఈ పోయేట్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఫెన్స్ అంటే కంచె, గోడ, దడి, నేబర్ అంటే పొరుగువాడు అని అర్థం, లూజ్ అంటే ఇక్కడ బ్రెడ్ ముక్కలు అని అర్థం, కానీ పోయంలో మాత్రం స్టోన్స్ ఆ విధంగా బ్రెడ్ ముక్కల్లాగా ఉన్నాయని అర్థం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, నా బ్లాగ్ లింక్. క్లిక్ చేస్తే మీకు మొత్తం సెమ్ టు నోట్స్ వస్తాయి. అలాగే ఐ విల్ give you a summary in the description box. Thank you very much.